Hi, very good evening to one and all. Thank you for joining my session. Here, we are about to going to learn digital marketing with AI. This is complete free orientation session on digital marketing with artificial intelligence. Okay. My name is Sandeep Kumar. I have 6 years experience in digital marketing. I have worked around e-commerce sites, education sector, and some of international clients also. So I'm here to teach you digital marketing. What is digital marketing exactly, and how we use it, and how we use in real time. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీ కెరియర్లో మీకు శాలరీస్ కానీ లేకుంటే క్లయింట్స్తో ఇంటరాక్షన్స్ కానీ లేదంటే మీ సెల్ఫ్గా మీరు ఒక ఫ్రీలాన్స్ కూడా మీ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఈ కోర్స్లో ఈ ఓరియంటేషన్ సెషన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీలో ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఐడియా ఉందా? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ? డిజిటల్ మార్కెటింగ్లో మీరు నేర్చుకునేటివి కంప్లీట్గా సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఎస్ఈఓ కావచ్చు, ఇంకా చాలా సెగ్మెంట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్షుణ్ణంగా మీరు నేర్చుకుంటే సో మీకు ఈ కోర్స్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మీకు నెక్స్ట్లో మీకు చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు ఆన్లైన్లో చాలా ప్రొఫైల్స్ చూస్తూ ఉంటారు. లైక్ ఈరోజు అంటే ప్రజెంట్ 2025 ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉంది. అది ఆండ్రాయిడ్ కావచ్చు, యాపిల్ కావచ్చు. ఈ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ఏ మొబైల్ అయినా సరే, మొబైల్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఉంది, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది. ఎస్ ఆర్ నాట్? ఎస్. ఈ సెషన్స్లో ఈ ప్రజెంట్ జనరేషన్లో మొబైల్స్ లేని వారు ఎవరు లేరు. ఓకేనా? మొబైల్స్ లేని వారు ఎవరు లేరు. దీంట్లో మీకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ని ఆన్లైన్లో రన్ చేయాలనుకుంటే, లేదు మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క బిజినెస్ని మీరు రన్ చేయాలనుకుంటే మీరు డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్ని చూడాల్సి వస్తుంది. అదే వన్ ఈస్ ఆఫ్లైన్ మార్కెటింగ్, వన్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్లో మీరు ఎంతమంది రీచ్ అవుతారు? బై వాక్ మీరు పాంప్లెట్స్ పట్టుకొని, లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్, మీరు మౌత్ టు మౌత్ ఇలా వెళ్తుంటే ఎంతమందికి రీచ్ అవుతారు? మహా అయితే ఒక రోజులో ఒక 300 మెంబర్స్ని కలుస్తారు. అంటే 300 ఇంప్రెషన్స్ మీకు వస్తాయి. ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్లో. అదే ఆఫ్లైన్ మార్కెటింగ్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, మీరు కోటి నుండి ఎప్పుడైతే అశోక్ నగర్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు దారిలో మీరు బిల్ బోర్డ్స్ చూస్తూ ఉంటారు, యాడ్స్ స్పేస్ అని చెప్పి. అది ఎందుకు పెడతారు అక్కడ? అక్కడ బాటా షూస్ కావచ్చు, లేకుంటే ఫర్నిచర్ కావచ్చు, అక్కడ యాడ్ ఇస్తూ ఉంటారు. అది ఎంతమందికి విజిబుల్ అవుతుంది? సి, ఆ రూట్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, మీ చుట్టుపక్కల చూస్తారా? చూడలేదు. సో లెస్ ఎంగేజ్మెంట్ మీన్స్ లెస్ ఎంగేజ్మెంట్. ఆఫ్లైన్ మార్కెటింగ్లో మీ ప్రోడక్ట్స్కి ఎంగేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో మీరు మీ ప్రోడక్ట్స్ని లేదంటే మీ యొక్క బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఈ కోర్స్. ఓకే, దీంట్లో మీకు ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉంటాయి, ఓకే, దాంట్లో మీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్లో చాలా వరకు సోషల్ మీడియా అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. సోషల్ మీడియా అంటే ఛానల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుగా మీకు ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫార్మల్లీ ట్విట్టర్, నౌ ఎక్స్. ఓకే, వీటన్నిటికి కూడా మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే,
తర్వాత దాంట్లో మీరు పబ్లిష్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, కానీ ఇలా ఆర్గానిక్ వేలో. డిజిటల్లో కూడా ఆర్గానిక్ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ మనము చూస్తూ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే, డిజిటల్ మార్కెటింగ్లో మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఫస్ట్ దాంట్లో ఉన్న కంపోనెంట్స్ ఏంటి? ఓకే, దాంట్లో ఉన్న కంపోనెంట్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఛానల్స్ ఏంటి, దాంట్లో మనం ఎలా టార్గెట్ చేస్తాము, దాంట్లో మనం ఎలా స్పెసిఫిక్గా యూనిక్ టార్గెటింగ్ ఎలా చేస్తాము, డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేస్తాము అనేది క్లియర్గా తెలుసుకోవాలి దాంట్లో. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ కంప్లీట్గా ఆన్లైన్ బేస్డ్. అంటే ఈరోజు చూసే ఉంటారు మీరు, ఇంతకుముందు డిష్ టీవీ ఉండేది. ఓకే, ఆ డిష్ టీవీలో యాడ్స్ వచ్చేటివా? రావు. ఎవరో యాడ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఛానల్లో వాళ్ళు పబ్లిష్ చేస్తే అవి మనం చూసేవాళ్ళం. చూసి అది ఇది బాగుంది అని వెళ్ళి కొనుక్కునే వాళ్ళం షాప్కి వెళ్ళి. తీరా వెళ్ళి చూస్తే ఆ షాప్లో ఆ ఐటమ్స్ ఉండవు. అంటే లెస్ ఎంగేజ్మెంట్. మీరు అక్కడికి మీకు అది విజిబుల్ అయిన తర్వాత ఆ విజిబుల్ అయిన ప్రోడక్ట్ని మీరు వెళ్ళి మళ్ళీ తీసుకోవాలనుకుంటే మీకు ఏమవుతుంది? అక్కడ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. ఆ జనరేషన్ నుండి మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? జస్ట్ టచ్, క్లిక్ అండ్ టచ్. ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇట్స్ క్లిక్స్. వాళ్ళు ఏం చేస్తారు? ఆన్లైన్ ల్యాప్టాప్, ఎవ్రీ టైం ల్యాప్టాప్ ఉంటుంది. వాళ్ళు నచ్చిన కంటెంట్ వాళ్ళు క్లిక్ చేస్తారు. అక్రాస్ 130 మిలియన్ పీపుల్లో ఇండియాలో ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. ఓకే, దాంట్లో చిన్న ఇంటర్నెట్ వల్ల మీరు ఎన్ని యాప్స్ చూసారా? ఈరోజు ఒక పర్సన్ దగ్గర మొబైల్ ఉందంటే తన మొబైల్ వర్క్ అవుతుందా లేదా అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి రెండు ఓపెన్ అవ్వకుంటే చాలు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంత ఫేమస్ అయిపోయింది. ఓకే, ఇది డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్గా మనం చూడాల్సిన టాపిక్స్. ఓకే, నెక్స్ట్. సో హియర్ మేమేం చేస్తున్నామంటే వీఆర్ ఫ్రమ్ స్కిల్కాన్. సో వీఆర్ హియర్ టు టీచ్ యూ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏ. ఓకే, దిస్ ఈస్ అవర్ స్ట్రక్చర్. చూడండి, వాట్ యూ విల్ లెర్న్ హియర్. మాడ్యూల్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మాడ్యూల్ 2 సెర్చ్ ఇంజిన్ అండ్ ఆప్టిమైజేషన్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. సో ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా పీడిఎఫ్లో 1 by 1 టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వాట్ ఈస్ ఎస్ఈఓ? సార్ ఇంత డీప్గా ఎందుకు వెళ్తున్నారు అంటే ఇదే డిజిటల్ మార్కెటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఇదే. దిస్ ఈస్ వీ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. మీన్స్ ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక స్మార్ట్ మొబైల్ తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, లేదంటే యూట్యూబ్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. ఒక మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి ఓపెన్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఐఎమ్ సర్చింగ్ రీల్స్ ఆర్ షార్ట్స్ చూస్తున్నాను. నాకు అలా చేయాలనిపించింది. సెల్ఫ్గా చెప్తున్నాను, ప్రజెంట్ కమర్షియల్ అంటే కార్పొరేట్స్ వెళ్ళట్లేదు, సెల్ఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ మనం షార్ట్స్ చూస్తున్న కొద్దీ మనకు అనిపించింది కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు వచ్చింది. సో ఐ పర్చేస్డ్ 1 కెమెరా, రికార్డింగ్ చేశాను. ఓకే, కంటెంట్ ఇచ్చాను. ఇదంతా వీడియో ఎడిటింగ్లో ఉంటుంది. ఆ రికార్డింగ్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడం అవన్నీ కూడా వీడియో ఎడిటింగ్లో వచ్చేస్తాయి. రికార్డ్ చేసిన కంటెంట్ని పబ్లిష్ చేశారు మీ ఛానల్లో. పబ్లిష్ చేస్తే మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? 6, 7, 10, 20. కంటెంట్ నార్మలే ఉంది. ఒక 20, 25, 35 మహా అయితే ఒక 1000 వ్యూస్ వస్తాయి. ఓకే, మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏదో ఇన్స్టాగ్రామ్ ఆల్సో పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తూ ఉంటాయి. మీరు పబ్లిష్ చేసిన తర్వాత మీకు బూస్ట్ అని చెప్పి వస్తుంది. ఓకే, బూస్ట్ చేస్తారు, పేమెంట్ మెథడ్కి వెళ్ళిపోతుంది. మీకు చెప్పనుగా టచ్ అని చెప్పి మీకు అన్ని ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేస్తుంటాయి, గూగుల్ పే, ఫోన్పే. 1 క్లిక్ అవే. ఒకసారి టచ్ చేస్తారు, ఏమవుతుంది? పేమెంట్ అయిపోతుంది. పర్ డే 500, 200 పేమెంట్ చేస్తారు, చేసి వదిలేస్తారు. నెక్స్ట్ డే చూసుకుంటే ఆ రీల్కి, ఆ షార్ట్స్కి ఒక 1000 వ్యూస్ ఇంక్రీజ్ అయి ఉంటాయి. అంతే. ఎంత ఉంటాయి? 1000. మీరు బూస్ట్ చేశారు, ఓకే, పేమెంట్ అయిపోయింది, మీ 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 యాడ్ అనేది పబ్లిష్ అయిపోయింది. కానీ
మీరేం చేశారు? జస్ట్ పోస్ట్ చేశారు. అక్కడ ఏమైనా టెక్నిక్ యూజ్ చేశారా? సార్ అక్కడ టెక్నిక్ ఏముంటుంది? ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంటుంది. ఏముంటుంది? డీటెయిల్ టార్గెటింగ్ అని ఉంటుంది. డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఏంటంటే మీ షార్ట్స్ ఎవరు చూడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాలి, ఓకే, ఎంతవరకు చూడాలి, ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలి అనే దాన్ని డీటెయిల్ టార్గెటింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ డీటెయిల్డ్ టార్గెటింగ్ వేల్ యు ఆర్ డూయింగ్ పోస్టింగ్స్, పబ్లిషింగ్ విత్ పెయిడ్ యాడ్స్. ఓకే, సో మీరు నార్మల్గా బూస్ట్ చేయడానికి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేసిన దానికి డిఫరెన్స్ ఇది. నేర్చుకొని చేస్తే మీకు ఇది ఉంటుంది. అర్థమవుతుందా? మీరు నేర్చుకొని పబ్లిష్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఎస్సీఓ? సార్ మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మాత్రమే చెప్పారు. దెన్ వాట్ ఈజ్ ఎస్సీఓ? ఎస్సీఓ అంటే ఏంటంటే మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు. ఆ క్లయింట్కి ఒక 20 కార్స్ ఉన్నాయి. 20 కార్స్, డిఫరెంట్ సీటింగ్ కెపాసిటీ 20 కార్స్ ఉన్నాయి. నార్మల్గా హైదరాబాద్ లాంటి 1990 అనుకో, 1990 ఆర్ 2005లో అతనుకు 20 కార్స్ ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడు? కార్స్ని రెంట్కి ఇస్తున్నాడు. హీ గివింగ్ రెంట్. ఏం చేస్తున్నాడు? ఆ కార్స్ని రెంట్కి ఇస్తున్నాడు. కానీ ఓన్లీ తన సర్కిల్లో మాత్రమే. ఎవరెవరికంటే ఫ్రెండ్ సర్కిల్లో, ఆఫీస్ సర్కిల్లో, లేదంటే ఆల్రెడీ వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కాల్స్ చేసి కార్స్ రెంట్కి ఇస్తున్నాడు. ఓకే, కానీ అది ఎంతవరకు అవుతుంది బిజినెస్ అవుతుంది? మహా అయితే 20 కార్స్ సింగిల్ డేలో ఇవ్వట్లేదు. డైలీ 1, ఏదో ఒక రోజు వెళ్తుంది, ఇంకో రోజు వెళ్ళట్లేదు. అతనికి మీలాంటి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ఒక పర్సన్ తగిలాడు. సార్ మీకు మీ బిజినెస్ని నేను 10x అంటే 10x రిటర్న్ వచ్చే విధంగా నేను చేస్తాను సార్ అని చెప్పి తనకి వచ్చాడు. మరి ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు? ఆ పర్సన్ ఏం నేర్చుకున్నారు? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. ఆ బిజినెస్ ఓనర్కి డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలియదు. ఓకే, తనకు తెలియదు. తను వచ్చాడు. ఏం చేశాడు? ఫస్ట్ మీకు వెబ్సైట్ కావాలి సార్. వెబ్సైట్ అంటే ఏంటి? ఆ టైంలో వెబ్సైట్ అంటే ఏంటి సార్? ఇలా ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంటర్నెట్ అనేది వస్తుంది 2005, 6, 7 ఆ టైంలో. ఇంకో 10 years తర్వాత ఇది బూమ్ అవుతుంది. ఇప్పుడు 2025 చాలా బూమ్ అయిపోయింది. మనకు తెలుసు ఆ విషయం. నేను మాట్లాడేది అప్పుడు ఏం జరిగింది? వెబ్సైట్ తీసుకున్నారు. దేనికోసం? కార్స్ కోసం. rentecar.com, rentecar.in. దిస్ ఇస్ కాల్డ్ వెబ్సైట్. మరి వెబ్సైట్ చేశాడు, అయిపోతుందా? వెబ్ డెవలప్మెంట్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్లో అది భాగం కాదు. ఒక వెబ్ డెవలపర్ని హైర్ చేసుకున్నాడు. అతనికి వెబ్ డెవలప్మెంట్ వచ్చు. అంటే వెబ్సైట్ ఏ విధంగా ఉండాలి, నీ దగ్గర ఉన్న 20 కార్స్ ఎలా ఉన్నాయి, ఆ 20 కార్స్ అలానే తీసుకొచ్చి వెబ్సైట్లో పెడతారా? పెట్టారు. దానికి ఫోటోగ్రాఫర్ కావాలి, వీడియో ఎడిటింగ్ కావాలి, గ్రాఫిక్ డిజైనింగ్ కావాలి. ఆ కార్స్ని ఎలా ఫిట్ చేయాలి తన వెబ్సైట్లో, ఓకే, అవన్నీ ఇంక్లూడ్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టేసి దానికి ఎస్ఈఓ చేశాడు. ఎస్ఈఓ ఎవరు చేశారు? డిజిటల్ మార్కెటర్ చేశారు. ఎస్ఈఓ ఎందుకు చేశాడు? మీకు ఏం కావాలన్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో చలో గూగుల్, చలో గూగుల్, చలో గూగుల్. గూగుల్కి వెళ్తారు. ఐ వాంట్ సంథింగ్, ఐ వాంట్ 1 కార్, ఐ రెంట్ ఏ కార్ అని మీరు టైప్ చేస్తే అదేంటి? కీవర్డ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసేది ఏంటి? కీవర్డ్. సార్ కీవర్డ్స్ అంటే ఏంటి? ఎస్, కీవర్డ్స్ అంటే మీ మీ వెబ్సైట్లో మెన్షన్ చేసిన వర్డ్స్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద ఎండ్, అంటే బయట నుంచి వ్యక్తి సెర్చ్ చేసే కీవర్డ్. ఆ వర్డ్స్ ఉంటాయి కదా, అవి రెండు మ్యాచ్ అయితే, ప్లస్ గూగుల్ కొన్ని అప్డేట్స్ తీసుకొస్తుంది. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏంటి? బ్లాక్ హ్యాట్ టెక్నిక్, వైట్ హ్యాట్ టెక్నిక్, పెంగ్విన్, పాండా అని అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, ఇవంటే ఏంటి అనేది కూడా మనం ఎస్సీఓలో చూస్తాం. ఇవన్నీ చేయడం వల్ల, టైటిల్ పెట్టడం వల్ల, డిస్క్రిప్షన్ పెట్టడం వల్ల, కీవర్డ్స్ ఇవ్వడం వల్ల, ఆల్ టెక్స్ట్ ఇవ్వడం వల్ల, ఇవన్నీ కూడా మీకు ఎస్సీఓలో నేర్పిస్తారు. ఓకే, వర్డ్ ప్రెస్ యూస్ చేసి కూడా మనం ఏమేం చేయాలి దాంట్లో అనేటివి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పెట్టేస్తే ఎవరైతే ఎండ్ యూజర్ గూగుల్ సెర్చ్లో ఆ కీవర్డ్ టైప్ చేశాడో, మనకి గూగుల్లో మీరు చూసే ఉంటారు, గూగుల్లో మీరు కీవర్డ్ టైప్ చేయగానే టాప్లో మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి.
ఆర్గానిక్గా, అది పెయిడ్ కాదు, ఆర్గానిక్. ఆర్గానిక్లో వస్తే ఏమవుతుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరైతే ఫస్ట్ సెర్చ్ చేశారో ఆ ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు నీకు ఫస్ట్ విజిబిలిటీ ఉంటే నువ్వే ముందు, నీ వెబ్సైట్ ముందు కనిపిస్తే తను ఏం చేస్తాడు, నీ వెబ్సైట్నే క్లిక్ చేస్తాడు. దట్ ఈస్ ర్యాంకింగ్, దట్ ఈస్ కాల్డ్ ర్యాంకింగ్. సో గూగుల్ ప్లేస్లో నువ్వు నీ ర్యాంకింగ్ ఎక్కడ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఎస్సీఓలో నేర్పిస్తారు. నెక్స్ట్, కంటెంట్ మార్కెటింగ్. వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? ఇప్పుడు మీరు ఒక ఐటీ ఇండస్ట్రీలో కొన్ని జాబ్ రోల్స్ చూసారు. వాట్ యూర్ లుకింగ్ జాబ్ రోల్స్? డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ దేనికి సంబంధించినవి? డేటా. కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా సర్వర్లోకి నెట్టబడుతుంది. ఓకే, ఆ డేటా అనేది ఆర్గనైజ్గా ఎలా చేయాలి, అన్ఆర్గనైజ్డ్ డేటా, ఆర్గనైజ్డ్ డేటా, దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవడం అనేది డేటా ఇంజనీర్ చేస్తారు. ఆ డేటా ప్లస్ గూగుల్ డేటా ప్లస్ డిజిటల్ మార్కెటింగ్లో యూజ్ చేసే డేటా, ఇవన్నీ మ్యాచ్ అవుతేనే మీ గూగుల్, ఈవెన్ గూగుల్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాడిది ఇంక ఏదన్నా సరే, ఏ సాఫ్ట్వేర్ చూసుకున్నా సరే, మీకు కంటెంట్ అనేది ప్రాపర్గా లేకుంటే మీరు మార్కెటింగ్ చేయలేరు. మీ బ్రాండ్స్కి కానీ, మీ ప్రొఫైల్కి కానీ, ఈవెన్ మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నా కూడా ఆ రెజ్యూమ్లో మీరు మీ డేటా, అంటే మీరు యూజ్ చేసే వర్డ్స్ కూడా ఎఫిషియెంట్గా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు చెప్తానంటే, మీకు జాబ్ ప్రొఫైల్స్ చూపిస్తాను. జాబ్ ప్రొఫైల్స్ వస్తాయి. జాబ్ ప్రొఫైల్స్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీకు జాబ్ ఓరియంటెడ్ కంటెంట్ ఎలా ఉంటుంది, బిజినెస్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఫ్రీలాన్స్ కంటెంట్ ఎలా ఉంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 2 మాడ్యూల్స్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్, పెయిడ్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా స్ట్రాటజీ. ఇప్పుడు మీరు గూగుల్లో సేమ్ కీవర్డ్ ఐ వాంట్ ఎ కార్, ఐ వాంట్ రెంట్ ఎ కార్ అని మీరు టైప్ చేసినప్పుడు ఫస్ట్ స్పాన్సర్డ్ అని పడుతుంది. దట్ ఈస్ గూగుల్ సెర్చ్ యాడ్. అదేంటి? గూగుల్ సెర్చ్ యాడ్. అందులో మీరు కొన్ని లింక్స్ చూస్తారు, కొన్ని కంటెంట్ కూడా చూస్తారు. అదంతా కూడా మీకు ఈ కంటెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలోనే హైలైట్స్, టైటిల్స్ ఎలా తీసుకోవాలి, హెడ్డింగ్స్ ఎలా తీసుకోవాలి, డిస్క్రిప్షన్స్ ఎలా తీసుకోవాలి కూడా మేము మెన్షన్ చేస్తాం. లేకుంటే మీరు మొబైల్ గురించి సెర్చ్ చేశారనుకోండి, కొన్ని డిస్ప్లే మొబైల్స్ వస్తాయి, అది కూడా పెయిడే. స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది, అది కూడా పెయిడే. ఈ పెయిడ్ మార్కెటింగ్లో మీకు వచ్చే మాడ్యూల్స్ ఏంటి అంటే, వన్ ఈస్ మెటా యాడ్స్, నెక్స్ట్ యూట్యూబ్ ఆర్ గూగుల్ యాడ్స్, నెక్స్ట్ పీపీసీ, పేపర్ క్లిక్ మెథడ్. ఇంకా దాంట్లో మీకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఎలా అంటే బడ్జెట్ హ్యాండ్లింగ్. మీరు బడ్జెట్ హ్యాండ్లింగ్ అనేది ఒక కంపెనీకి కావచ్చు, ఒక పర్సన్కి కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, బడ్జెట్ హ్యాండ్లింగ్ వచ్చిందంటే డిజిటల్ మార్కెటింగ్లో, పెయిడ్ మార్కెటింగ్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు దీంట్లో. నెక్స్ట్, సోషల్ మీడియా స్ట్రాటజీ. లెట్స్ టాక్ అబౌట్ సోషల్ మీడియా. మీరు ఒక సమ్ హిల్ స్టేషన్కి వెళ్ళారు, వ్యూ బాగుందని చెప్పి వీడియో తీశారు, మీ ప్రొఫైల్లో పోస్ట్ చేసుకున్నారు. దట్ ఈజ్ నాట్ సోషల్ మీడియా. ఓకే, అదొకటే సోషల్ మీడియా కాదు, అది కాదు అసలు. యాక్చువల్గా సోషల్ మీడియాలో యాడ్స్ ఉంటాయి, మెటా యాడ్స్ ఉంటాయి, ఓకే, లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటాయి, ట్విట్టర్ యాడ్స్ ఉంటాయి, ఎక్స్, ఓకే, గూగుల్ యాడ్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైతే గూగుల్లో ఒక కార్ గురించి కానీ, ఒక మొబైల్ గురించి కానీ, లేదంటే ఇంకా దేని గురించి సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటాని ఆల్రెడీ గూగుల్ తీసుకొని, మళ్ళీ మీరు ఇంకేదైనా వేరే సెర్చ్ని మీరు చూసినప్పుడు, వేరే సైట్స్ని మీరు చూసినప్పుడు అక్కడ యాడ్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే నేను నేర్పిస్తా. ఎందుకు అవుతుందంటే ఐ విల్ టీచ్ యూ. ఓకే, ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంటే మెటా, ఇట్స్ పార్ట్ ఆఫ్ మెటా. మెటాలో మీరు యాడ్స్ రన్ చేస్తే అది ఇన్స్టాగ్రామ్లో కూడా డిస్ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంత టైటిల్ తీసుకోవాలి, బడ్జెటింగ్ ఎలా ఉండాలి, డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, అడ్వాన్స్ డిజిటల్ అనలిటిక్స్ ఆటోమేషన్ స్ట్రాటజీ. ఈ మాడ్యూల్ 4 ఎవరికంటే, ఇఫ్ యు ఆర్ 2 years ఎక్స్పీరియన్స్. డిజిటల్ మార్కెటింగ్లో అందరూ యాడ్స్ క్రియేట్ చేస్తారు, బడ్జెట్ చేస్తారు, అన్ని చేస్తారు. అనలిటిక్స్ చేస్తారా? అనలిటిక్స్ మీన్స్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీంట్లో? లైక్ డిజిటల్ అనలిటిక్స్లో గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఆ టూల్స్లో మీరు ఏం చేస్తారంటే,
మీ క్యాంపెయిన్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చింది, కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఏంటి, కాస్ట్ పర్ వ్యూ ఏంటి, యూట్యూబ్ వీడియోస్ అయితే కాస్ట్ పర్ వీడియోస్ ఏంటి, కాస్ట్ పర్ వ్యూ ఏంటి, కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా అనలిటిక్స్లో చూపించవచ్చు. ఆటోమేషన్ స్ట్రాటజీ, దేర్ ఆర్ సమ్ టూల్స్. ఓకే, యుఎస్ఏ ఆర్ కెనడా, అదర్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు. ఇండియాలో కూడా యూజ్ చేస్తాము. మీరు వినే ఉంటారు, hootsuite.com అని చెప్పి ఉంటుంది. దాంట్లో ఆటోమేటికల్గా ఇంటిగ్రేషన్ అవుతుంది. కానీ అవన్నీ మనకు అవసరం లేకుండా మెటా కూడా అన్ని ఇస్తున్నాడు మనకు ఆటోమేటిక్గా. సో కంటెంట్ ఇస్తున్నాడు, ఏఐ ఇస్తున్నాడు, దాంట్లో మనం క్లీన్గా నేర్చుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్, హూ సూటబుల్ ఫర్ దిస్. ఓకే, ఎవరు సార్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు? ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సమ్ బేసిక్ ఇంగ్లీష్, జస్ట్ అండర్స్టాండబుల్ ఇంగ్లీష్, అంటే మీకు గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ మొబైల్లో కానీ ఐ కెన్ రీడ్. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్, దెన్ ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇఫ్ యు ఆర్ 10th, ఇఫ్ యు ఆర్ ఇంటర్మీడియట్, పీజీ, ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరన్నా చేయొచ్చు. ఓకే, హోమ్ మేకర్స్, చాలామంది డ్రాప్అవుట్స్ ఉంటారు, చాలామంది బీటెక్ కంప్లీట్ చేసి హౌస్ వైఫ్గా సెటిల్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఎలాగూ ఆపర్చునిటీస్ ఏమి ఉండవు, పిల్లలు సంథింగ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు ఎలా ఎర్న్ చేసుకోవాలి, మీరు ఓన్గా ఎలా ఎర్న్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మీరు క్లయింట్కి వర్క్ చేయాలంటే ఎలా వర్క్ చేయాలి, లేదంటే ఓన్గా మీరు కంపెనీ చేయాలనుకున్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎనీ సెక్టార్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ సంథింగ్, ఇఫ్ యూ హ్యావింగ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, మీకు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఐడియా వచ్చింది, కిడ్స్ ప్లే స్కూల్ అనేది మీరు పెట్టాలనుకుంటున్నారు సైడ్ బిజినెస్ లాగా. ఆ ప్లే స్కూల్ పెట్టినప్పుడు మీకు ఏం కావాలి? ఎక్విప్మెంట్ అంతా రెడీ అయిపోయింది, అంత అయిపోయింది, కానీ మీరు ఆన్లైన్లో విజిబుల్ అయ్యారా? అవ్వలేదు. మరి ఎలా తెలుస్తుంది? యు ఆర్ ఇన్ హైటెక్ సిటీ ఆర్ మాదాపూర్ ఆర్ ఎల్బీ నగర్, ఎక్కడైనా పర్లేదు, మీరు ఎక్కడైనా ఉండండి, నో ఇష్యూ. కానీ ఆ కిడ్స్ స్కూల్ పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు తెలుస్తుంది అంతే, నియర్ బై 500 meters ఉంటారు అంతే. తర్వాత మరి చుట్టుపక్కల తెలియాలంటే ఏం చేయాలి? యూ కెన్ కమ్ టు ఆన్లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గూగుల్ మ్యాప్స్ ఆల్సో. సో లోకల్ మీడియా, లోకల్ మార్కెటింగ్ కూడా మీకు టీచ్ చేస్తాం. ఆ కిడ్స్ ప్లే స్కూల్ ఎలా ఉండాలి అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైక్ మీకే అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అనేటివి మీరు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఆ ఎగ్జాంపుల్స్ని మీ క్లయింట్కి కానీ మీ రిక్రూటర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓకే చేస్తే మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, చాలామంది చూసే ఉంటారు, గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, అన్అఫీషియల్ కానీ ఏదైనా కానీ, వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మీకు తెలిసే ఉంటుంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఎంత యూజ్ ఉంటుందో. ఇంటీరియర్ డిజైన్స్, ఓకే వాళ్ళకు కూడా మంచి డిజైన్స్ అవి ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియదు, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. ఎడ్యుకేటర్స్, మీకు మంచి స్కిల్ ఉంది ఒక కంటెంట్ మీద, జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ పాలిటీ, మీకు ఇండియన్ పాలిటీ మీద మంచి గ్రిప్ ఉంది, మీరేం చేయాలనుకుంటున్నారు? ఆన్లైన్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, జస్ట్ మీరు పోస్ట్ చేస్తున్నారు అంటే ఎక్కడ రీచ్ అవుతుందో లేదో మీకు తెలియదు కదా. వన్స్ రీచ్ అయిందా, నో ఇష్యూ. రీచ్ అవ్వకుంటే నెక్స్ట్ స్టెప్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి దానికి. ఓకే, ఇంకా మెనీ మోర్, ఇంకా చాలా ఉంటాయి, 1, 2 అని కాదు, చాలా ప్రొఫైల్స్ ఉంటాయి, చాలా ఛాన్సెస్ కూడా ఉంటాయి దాంట్లో. సో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే సి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫస్ట్, ఇఫ్ యు ఆర్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ త్రూ స్కిల్ కాన్, మా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్, కంటెంట్. డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, ఎలా ఉంది, కోర్స్ సర్టిఫికేషన్ ఏంటి, అవన్నీ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్, ఫ్రీ ల్యాబ్. ఓకే, మీకు ల్యాబ్ ఇస్తాం. ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ కోర్స్ ఆన్లైన్, మీరు ఆన్లైన్ తీసుకుంటే మీకు 1-on-1 ఇంటరాక్షన్ కూడా ఉంటుంది, మీకు 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది, మీ డౌట్స్, మీ క్లారిఫికేషన్ అన్ని కూడా
క్లియర్ చేస్తాం. ఇంకొకటి కూడా నెక్స్ట్ చెప్తాను. అది కెరీర్ ఆపర్చునిటీ ఎలా ఉంటాయంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, దిస్ ఇస్ ద వన్ ఫ్రెషర్ పొజిషన్. నెక్స్ట్ పీపీసీ ఎక్స్పర్ట్, మీకు బడ్జెట్ హ్యాండ్లింగ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మీరు బడ్జెట్ అరౌండ్ ఒక 5 lakhs to 20 lakhs ఆర్ 40 lakhs బడ్జెట్ పర్ మంత్ మీరు హ్యాండిల్ చేస్తున్నట్టయితే యూ బికెమ్ ఏ పీపీసీ ఎక్స్పర్ట్. నెక్స్ట్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్. ఎస్ఈఓ గూగుల్ గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉంది. బ్లాగ్స్ రాయడము, కంటెంట్ చేయడము, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఇంటర్లింకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ లింక్ స్ట్రాటజీ, ఇవన్నీ మీకు వచ్చేసాయి అనుకోండి, మీరు ఎస్ఈఓ వెళ్ళిపోవచ్చు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సో యూ కెన్ హ్యాండిల్. చూడండి, మీరు ఒకటే ప్రొఫైల్ యూజ్ చేసి నా ప్రొఫైల్ మాత్రమే వాడుతున్నా, సింగిల్ క్లయింట్కే వర్క్ చేస్తున్నట్టే సోషల్ మీడియా అయిపోదు. యూ హ్యావ్ టు వర్క్ మల్టిపుల్ అకౌంట్స్, డిఫరెంట్ సెక్టార్స్, దెన్ ఓన్లీ యూ విల్ కాల్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్. మీరు గూగుల్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ మీద మంచి ప్యాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 6 to 7 years యూ విల్ బికమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ఓకే, నెక్స్ట్ ఫ్రీలాన్సర్. ఇందాక నేను చెప్పాను, కొన్ని ఐడియాస్ ఇచ్చాను మీకు. సో మీ ఫ్రీలాన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ప్లస్ ఇయర్స్ ఎలా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అరౌండ్ బిలో 3 or 5 lakhs. Next 1 to 3 years expert after gaining some knowledge. Next digital marketing team lead, assistant manager. Next digital marketing manager having 5+ years of experience is getting around 10 lakhs package. Okay, having 8 years experience digital marketing strategist, maintaining some budget, handling some 15 lakhs budget, he will become a about 20 lakhs package. Next chief marketing office. Okay, this is the structure. Okay, you can see. Next slide. Next slide. See, this is I have copied from Naukri. Okay, మీకు జాబ్ గ్యారంటీడ్ అంటే మీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మీరు మొత్తం నేర్చుకున్నాక యూ హ్యావ్ టు బి సర్టిఫైడ్. మీకు ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ పెట్టేస్తాము. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితేనే జాబ్ అసిస్టెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ ఇస్తాము, కానీ జాబ్ గ్యారంటీ అనేది గ్యారంటీగా ఉంటుంది. చూడండి, నేను ఇందాక చెప్పినవన్నీ కూడా వాట్ ఎంప్లాయర్స్ లుకింగ్ ఫర్. See here, job description, build, plan and implement overall digital marketing strategy. What here? Build, plan and implement. See, మీరు ఎప్పుడైతే కంపెనీకి వర్క్ చేస్తున్నారో అక్కడ డిఫరెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని మీరే బిల్డ్ చేయాలి, మీరే ప్లాన్ చేయాలి, మీరే ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దే ఇన్వెస్టింగ్ సంథింగ్ ఆన్ యూ, దెన్ యూ హ్యావ్ టు గెట్ సమ్ రెవెన్యూ. మేనేజ్ స్ట్రాటజీ, స్టే అప్ టు డేట్, manage all the channels, prepare and manage, oversee companies' social media accounts, manage and improve online content, considering SEO, Google Analytics, and monitoring. See, next requirements: 1 year of experience as digital marketing executive, should have experience in developing and implementing digital marketing strategies. These two are enough. If you are good at some digital marketing strategies, having fresher also, having 1 year experience, so you will get definitely a job. You will be placed. Next. So coming to the most ఒక చాలా బిగ్ ప్రాబ్లం ఏంటంటే, డస్ AI lay off my job? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి ప్రమాదంలో ఉన్నాయా లేవా అంటే సెక్యూర్ థ్రెట్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఆ సెలబ్రిటీకి AI టూల్స్ వాడడం వచ్చా? లేదంటే అతనికి తన పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ మనం ఇంక్రీజ్ చేయాలి. సెల్ఫ్గా చేసుకోలేడు, అతనికి ఒక పర్సన్ కావాలి. ఓకే, అతనికి డిజిటల్ మార్కెటింగ్ అతను నేర్చుకుని అతను సొంతంగా చేయగలుగుతాడా? చేయలేడు. ఎవరు కావాలి? ఒక పిఆర్ టీమ్ కావాలి. లైక్ పిఆర్ టీమ్ అంటున్నాం ఈ టైంలో. పిఆర్ టీమ్ అనేది కాదు. పిఆర్ టీమ్ చేస్తే ఎవరు? వి ఓన్ డిజిటల్ మార్కెటింగ్, రైట్? దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ AI వల్ల మీ జాబ్స్ అనేవి క్లియర్లీ వెళ్ళవు, పోవు, కంప్లీట్లీ నో. ఓకే, కానీ వి యూస్ AI టూల్స్ ఫర్ కంటెంట్, ఫర్ డిజైన్స్ అండ్ ఫర్ పోస్టింగ్స్ ఆల్సో. ఎలా అంటే ChatGPT. ఇఫ్ యు ఆర్ పోస్టింగ్ సమ్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా అకౌంట్స్, మీరేం యూజ్ చేస్తారు? మహా అయితే ఒక 10-20 లైన్స్ టైప్ చేస్తారు, అంతే, అంతకుమించి ఎక్కువ చేయలేరు.
అండ్ సోషల్ మీడియాలో కొన్ని హెడ్లైన్స్ కావాలి, కీవర్డ్స్ కావాలంటే యూ కెన్ యూస్ ఏఐ టూల్స్. ఓకే, నెక్స్ట్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే త్రూ స్కిల్కాన్ మీకు సర్టిఫికేషన్ ఉంటుంది, కంప్లీట్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే, మార్కెట్లో చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఇస్తున్నారు, కానీ స్ట్రాటజీ ఏంటి, కంటెంట్ ఎలా ఉండాలి, డిజైన్స్ ఎలా ఉండాలి, ఎలా టార్గెటింగ్ చేయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉండాలి, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మేము ఇస్తాం. ఓకే, ప్లస్ మీకు ల్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ల్యాబ్ ఇక్కడే ఉంటుంది. మీరు మా గూగుల్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అలా క్రియేట్ అయి ఉన్నాయి మావి. దాంట్లో మీరు మా ల్యాబ్ ఫెసిలిటీ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ జాబ్ అసిస్టెన్స్, కంప్లీట్ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాము. ఈవెన్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ కూడా నౌకరీలో ఎలా ఉంటున్నాయి వాటిని డ్రాఫ్ట్ చేసి యాజ్ టీస్గా మీకు కూడా మీ కంప్లీట్ ప్రొఫైల్ చేస్తాం. జాబ్ గ్యారంటీ మీన్స్ మేము పెట్టే టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు జాబ్ గ్యారంటీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ వెల్కమింగ్ అవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సార్, వెంకట్ చోళ సార్. సో Dear students, good evening. Myself Venkat Chola, career counselor at SkillCon. ఇప్పటి వరకు మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఎవరు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అనేసి డీటెయిల్గా కోర్స్ డీటెయిల్స్ మనకి ట్రైనర్ విత్ ఎక్స్పర్టైజ్ మిస్టర్ సందీప్ సార్ హెస్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కిల్కాన్లో మనం ఏం చేయబోతున్నామంటే, మీరు ఇంటర్మీడియట్ చదువు ఉండొచ్చు, లేకపోతే డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేదు వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్వాలిఫికేషన్ దట్ యు ఆర్ హ్యావింగ్, మీరు అసలు ఈ కోర్సు మీకు ఇంకా ఫర్దర్గా కెరీర్లో మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్ ఆపర్చునిటీగా తీసుకోవాలన్నా, లేదా ఇంకా మీకు సందేహాలు కానీ మీకు ఏమన్నా ఉంటే, డౌట్స్ కానీ ఉన్నా కానీ, సో వీఆర్ రీచబుల్, వీఆర్ అవైలబుల్ హియర్. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మనకి ఒక కంప్లీట్ ఎకో సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఎకో సిస్టమ్ ఏంటంటే, మీకు ఫస్ట్ కెరీర్ గైడ్ చేస్తాం, కెరీర్ కౌన్సిలింగ్ చేస్తాం. సో బ్లైండ్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్కాన్ పెడుతుంది కదా, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, ఈ డిజైన్స్ అంతా మనం నేర్పిస్తున్నాం కదా అనేది కాకుండా, అసలు మీకు ఇది సూటబుల్ అవుతుందా లేదా ఫస్ట్ అది మీరు తెలుసుకోవాలి. అసలు ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఏ కోర్సు మీరు ఎన్రోల్ అవ్వాలి, ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటూ మీరు జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ చదువుతూ ఉండొచ్చు. లేదు మీకు మీ యొక్క రెగ్యులర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇది డిజిటల్ మార్కెటింగ్ ఒక జాబ్ ఆపర్చునిటీగా మీరు తీసుకోవాలన్నా, లేకపోతే ఏంటనేది కూడా అది కెరీర్ గైడ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎకో సిస్టంలో పార్ట్ ఏంటంటే, మీకు స్కిల్ సర్టిఫికేషన్ కూడా చేస్తాం. స్కిల్ సర్టిఫికేషన్ అంటే మీరు కంప్లీట్గా కోర్సు నేర్చుకున్న తర్వాత మనము నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో, సో స్కిల్కాన్ అనేది రిజిస్టర్డ్ పార్ట్నర్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి మీరు ఏ లెవెల్లో సర్టిఫై అయ్యారు అనేది మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్తో పాటు మనం ఏం చేస్తామంటే, మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మీ యొక్క రెజ్యూమ్ బిల్డింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, దాని తర్వాత ప్లేస్మెంట్ సపోర్ట్ ఏం చేస్తాము, జాబ్లో మీరు ప్లేస్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్ మన టీం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఇవంతా మనకి కంప్లీట్గా స్కిల్కాన్లో ఒక ఎకో సిస్టంలో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ అవైలబుల్ అట్ స్కిల్కాన్ టు ప్రొవైడ్ యూ కెరీర్ కౌన్సిలింగ్. Now I'll take this opportunity to invite our placement officer to speak about మీకు ఇమ్మీడియట్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నా, లేకపోతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి రెడీగా మీకు జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి కొన్ని మీకు రియల్ టైమ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ తీసుకొని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. లెట్ మీ వెల్కమ్. So my name is Venkatesh and I look after the career opportunities here. So if you see this graph చూస్తే, as Sandeep sir said, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ నుంచి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరకు వీ కెన్ బిల్డ్ అవర్ కెరియర్. కానీ మీరు చూస్తే మ్యాక్సిమం డిజిటల్ మార్కెటింగ్లో మెటా యాడ్స్ చేస్తారు, గూగుల్ యాడ్స్ చేస్తారు, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేస్తారు. ఇవన్నీ టూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మనకి డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ టైంలోనే మనకు వచ్చేసి ఉంటాయి టూల్స్. కానీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా మనం మన కెరీర్ని బిల్డ్ చేసుకోగలము అంటే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద టూల్స్ దట్ యు ఆర్ లెర్నింగ్, it is also about the mindset that you have in order to learn the course. సపోజ్ ఇప్పుడు చూడండి, ఎక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ ఉంటారో
he'll just post whatever content is given and whatever format that was asked. సో ఏంటి ఈ మెటా యాడ్స్ పెట్టండి, ఈ మెటా యాడ్స్ ఈ లొకేషన్స్లో పెట్టండి. సో దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ ఇస్. కానీ ఇక్కడి నుంచి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయ్యే టైంకి యూ నీడ్ టు బిల్డ్ ద క్యాంపెయిన్స్. అంటే ఒక ప్రోడక్ట్ని పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక క్యాంపెయిన్ మొత్తం బిల్డ్ చేయాలి, కొన్ని స్ట్రాటజీస్ చేయాలి. సో ఇఫ్ యూ లెట్ మీ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మనం చూసుకున్న మూవీస్ అనేవి మనం ఎక్కువ చూస్తాం కాబట్టి రీసెంట్గా లిటిల్ హార్ట్స్ సినిమా చూడండి. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ మూవీ విచ్ వాజ్ రిలీజ్డ్ స్టేట్ వైడ్, ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో పూర్తిగా రిలీజ్ అయింది. దెన్ ఇట్ బికేమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. దెన్ హౌ కమ్ ఎ స్మాల్ మూవీ గాట్ టు బి నోన్ బై ఎవ్రీ వన్ ఇన్ ద స్టేట్? ఎలా తెలుసుకున్నారు వాళ్ళందరూ? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ విచ్ హ్యాస్ పుష్డ్ ద మూవీ టు ద ఆడియన్స్. మీరు ఎంత మంచి ప్రోడక్ట్ అన్నది ఇవ్వండి, ఇఫ్ యూ కాంట్ పుష్ ద ప్రోడక్ట్ టు ద ఆడియన్స్, టు ద డెడికేటెడ్ ఆడియన్స్, దెన్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. ఆ పుష్ చేయడానికి యూజ్ అయ్యేదే మన డిజిటల్ మార్కెటింగ్. సపోజ్ ఒక ఇంకొక సెక్టార్లో చూసుకుందాం. ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఒక పొలిటీషియన్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఏమ్మా బాగున్నావా, ఏ అక్క బాగున్నావా అని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఆయన క్యాంపెయినింగ్ చేసేది నేను అక్కడ యూట్యూబ్లో కానీ అక్కడ యాడ్స్లో కానీ నేను ప్రొజెక్ట్ చేయకుండా ఉంటే హౌ కెన్ ఐ నో దట్ సమ్వన్ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ దేర్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ? వాళ్ళ ఇమేజ్ బిల్డింగ్ అది నేను ప్లాన్ చేయాలి క్యాంపెయిన్స్. సార్ మనం ఇలా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేద్దాము, దాన్ని ప్రమోట్ చేద్దాం. సో దట్ విల్ ఇంక్రీజ్ ద image of that particular politician. That is regarding the campaigning. Now if you see, industry is not only looking at the tools that you are learning, industry is also looking at the mindset that you have. మీరు క్యాంపెయిన్స్ బిల్డ్ చేయగలరా లేదా, మీరు ఎలాంటి క్యాంపెయిన్స్ బిల్డ్ చేయగలరు? సపోజ్ లెట్స్ సే ఐ ఆమ్ బిల్డింగ్ ఎ ప్రోడక్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద వేల్స్. అంటే వేల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాను. నేను అది ఎక్కడ ప్రమోట్ చేయాలి? ఐ డు నాట్ ప్రమోట్ ఇట్ ఇన్ ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ. తిమ్మింగలాలను ఏదైతే నేను ప్రొటెక్షన్ చేయాలో నేను ఆంధ్ర తెలంగాణ అంతటా నేను ప్రమోట్ చేయను. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కోస్టల్ బెల్ట్. కోస్టల్ బెల్ట్ అంటే కోస్తా తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అది మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? డెడికేటెడ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది అండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్యాంపెయిన్ విల్ బి రీచ్డ్. సో ఇలాంటి మైండ్ సెట్ కోసం ఇండస్ట్రీ బాడీస్ చూస్తున్నాయి. సో మీరు చూస్తే ఇండస్ట్రీ మనకి లింక్డ్ఇన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి పోస్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ సీ డిఫరెంట్ జాబ్స్, బేసిక్ పొజిషన్ దగ్గర నుంచి అండ్ టు ద మేనేజీరియల్ పొజిషన్, హౌ ద ట్రెండ్స్ ఆర్ అవైలబుల్. చాలామంది ఏంటి అంటే, సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయొచ్చా, లేదా నేను వేరే కెరీర్ చూసుకున్నాను, నేను అక్కడి నుంచి పార్ట్ టైం చేయొచ్చా? సో ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఎయిదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఫుల్ టైమ్ రిమోట్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ ద సిస్టమ్, వెన్ యూ హ్యావ్ ద మార్కెటింగ్ టూల్స్, అంటే మెటా యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఆ అకౌంట్స్ మీరు లాగిన్ అయితే యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రిమోట్లీ. So that is what is the advantage of this particular digital marketing. You can build campaigns sitting from even Australia, right? So that is regarding the type of job. Now, yes, sectors of మీకు jobs ఉంటాయి. Firstly, IT consultancies లో మీకు completely jobs కావాలి, because they are building the product. Like let's say they are ఒక జావా ప్రోగ్రామ్, ఒక జావా యాప్ అనేది లాంచ్ చేశారు. ఆ యాప్ లాంచ్ చేసింది, I need to take it to the audience. So for that app, I need digital marketing in order to take it to the audience. So IT services కావచ్చు, బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఈస్ టు బి విజిబుల్ టు ద ఆడియన్స్. అంటే మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ విజిబిలిటీ. నిన్ను ఎంతమంది చూస్తున్నారు, ఎందుకు అంత ఏంటి చిన్న చిన్న లాలీపాప్స్ అని ఉంటాయి, ఏంటి రోడ్డుకి అడ్డంగా ఏదైతే డివైడర్ ఉంటుందో డివైడర్ మీద లాలీపాప్స్ ఉంటాయి. జస్ట్ ఒక సెకండ్ చూస్తారు, ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు. కానీ ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తారు? 35,000 40,000 ఒక్కొక్క దానికి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? బికాస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ యూ లుక్ ఎట్ ఇట్. మనకి పేస్ట్ అనగానే కోల్గేట్, అలాగే దాన్ని మామూలు సాల్ట్ అనగానే టాటా, ఇలాగ కొన్ని బ్రాండ్స్ గుర్తుకొస్తాయి. దట్ ఈజ్ వాట్ బ్రాండ్ పొజిషనింగ్ ఈస్. వీఆర్ ద డిజిటల్ మార్కెటీస్ who position the brand according to the requirement. If you see Civic Center, it is success in the group services. Alage SkillCon, it is the best training institute for the all the types of skills like digital marketing కావచ్చు, లేదా వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, లేదా
వీడియో ఎడిటింగ్ కావచ్చు. ఇంకొక విషయం, ఈ అన్నిట్లో మీరు చూడండి, గూగుల్ అండ్ మెటా యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, పెర్ఫార్మెన్స్ అనలైటిక్స్. ద మెయిన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్ అనలైటిక్స్. మీరు ఒక మెటా యాడ్స్ చేసినా, ఒక గూగుల్ యాడ్స్ రన్ చేసినా మీకు డేటా వస్తుంది. డేటా అంటే ఇప్పుడు సపోజ్ నేను మెటా యాడ్స్ రన్ చేస్తున్నాను, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో నా యాడ్ చూస్తారో, నా ఆల్రెడీ అకౌంట్ మొబైల్ నెంబర్ అని ఇన్స్టాగ్రామ్తో రిజిస్టర్ అయింది. నా యాడ్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, నా పేరు, నా మొబైల్ నెంబరు ఎవరైతే ఆ యాడ్ ఓనర్ ఉన్నారో ఆ యాడ్ ఓనర్ పంపిస్తుంది. బాబు వీళ్ళు మీ యాడ్ చూశారు, వీళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, వీళ్ళని అప్రోచ్, నీ ప్రొడక్ట్ అనేది కొంటారు. సో ఎప్పుడైతే నాకు ఇలా అంటే యాంపుల్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుందో ఆ డేటాని లీడ్స్ అంటాం. ఈ లీడ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. లైక్ లెట్స్ సే ఇప్పుడు సపోజ్ నేను కంప్లీట్ ఆంధ్ర తెలంగాణ మార్కెటింగ్ రన్ చేశాను. దాంట్లో ఐ గాట్ మోర్ లీడ్స్ ఫ్రమ్ ద వరంగల్ నుంచి నాకు ఎక్కువ లీడ్స్ వచ్చాయి. అప్పుడు నేను ఏం చేస్తాను, నా క్యాంపెయిన్ని షిఫ్ట్ చేస్తాను, వరంగల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, బికాజ్ మై మార్కెట్ ఈజ్ ఇన్ వరంగల్. ఆ రకంగా ఈ లీడ్ మేనేజ్మెంట్ అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు బిల్డ్ ద క్యాంపెయిన్స్, యూ నీడ్ టు బిల్డ్ ద performance analytics. So everywhere along with the tools you need to do it. Lead management system and all the content management system you need to make sure. Next, వీటిల్లో ఇంకొకటి ఉంది. మీరు ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటే మీరు చూసే ఉంటారు, రీసెంట్గా ఒక పెద్ద థంబ్నెయిల్ ట్రెండింగ్ అవుతుంది, చిరంజీవికి ఎంత స్వార్థం ఏంటి. మనకు అదేంటో తెలియదు, మనం దాని మీద క్లిక్ చేస్తాం. దట్ ఇస్ ద క్లిక్ బెయిట్. అది ఓపెన్ చేసి చూస్తే చిరంజీవి ప్రొటెక్టెడ్ హిస్ పర్సనా. రీసెంట్గా హైకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చింది, దాంతో ప్రొటెక్టెడ్ హిస్ పర్సనా అదొక్కటి ఉంది. అంటే ఏంటి, మీరు క్రియేట్ చేసే కంటెంట్, సింపుల్ కంటెంట్, ఒక్కసారి చిరంజీవి నుంచి చెప్పి స్వార్థం ఏంటని ఒక చిన్న ట్యాగ్లైన్ పెట్టాడు, దాని మీద క్లిక్ చేస్తారు. సో దట్ ఈజ్ వాట్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా మీకు ఒక లీడ్ రావాలి అంటే ఏ రకంగా మీరు కంటెంట్ డిజైన్ చేసుకోవాలి, ఏ రకమైన ట్యాగ్స్ ఇవ్వాలి. రీసెంట్గా ఏమవుతుంది, స్పిరిట్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ట్రెండింగ్ అవుతుంది. అప్పుడు నేనేం చేస్తాను, నా క్యాంపెయిన్లో కింద హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ద పీపుల్ హూ ఆర్ సెర్చింగ్ ఫర్ దట్ పర్టికులర్ ట్రెండ్ కెన్ ఆల్సో సీ మై యాడ్. దాంతో విజిబిలిటీ పెరుగుతుంది. దిస్ ఈజ్ హౌ యూ డిజైన్ ఎ క్యాంపెయిన్. ప్రతి ఒక్క జాబు, ప్రతి ఒక్కరు అదే అలాంటి టైపే అడుగుతున్నారు. అండ్ హౌ ద జాబ్స్ ఆర్, హౌ ద salaries are there. Firstly, you will start with a mediocre salary, అంటే 20,000 to 25,000తో స్టార్ట్ అవుతారు వెన్ యూ ఆర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్తో స్టార్ట్ అయినప్పుడు. కానీ 20 to 20,000 పెర్ మంత్, అంటే ఏంటి 3 to 4 lakhs పెర్ ఇయర్. కానీ ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అమాంతం యూ విల్ బి టేకింగ్ ఏ హ్యూజ్ లీప్. జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్లో మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 1 to 1.5 lakhs బేస్డ్ ఆన్ యువర్ వర్క్. ఎలాగైతే క్యాంపెయిన్స్ బిల్డ్ చేయగలుగుతారో, ఎలాగైతే ఫ్రీలాన్స్ వర్క్ చేయగలుగుతారో దాని మీద డిపెండ్ అయ్యి మీకు మీ యొక్క ఇన్కమ్ అనేది అమాంతం పెరిగిపోతుంది. సో అట్ ద స్టార్ట్ యూ విల్ బి గెటింగ్ ద మీడియోకర్. ఇఫ్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years అండ్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ క్యాంపెయిన్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎ కంపెనీ టు గెట్, యాజ్ సందీప్ సార్ సెడ్, ఇట్ ఈస్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను ₹1 పెడుతున్నాను అంటే మార్కెటింగ్లో నాకు ₹2 రెవెన్యూ వస్తుందా రావట్లేదా, లేదంటే రూపాయి అనవసరం కదా. సో రూపాయికి ₹2 వచ్చే విధంగా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ బిల్డ్ చేయడమే నౌ డిజిటల్ మార్కెట్ ఈస్ రెస్పాన్సిబిలిటీస్. PR టీమ్స్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ రిలేషన్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీ. అల్లు అర్జున్ వచ్చారు, అల్లు అర్జున్కి అంత బ్రాండ్ ఇమేజ్ ఎందుకు క్రియేట్ అయింది రీసెంట్ టైమ్స్లో? బికాస్ హీ మెయింటైన్స్ ఎ గుడ్ PR టీమ్ అండ్ నౌ హీ ఈస్ ఆర్గనైజింగ్ ద అసోసియేషన్స్ ఆల్సో. So that is what the public relations management is. That is done by our digital marketers, right? So starting మీరు మీడియోకర్ సాలరీతో స్టార్ట్ చేస్తారు, కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ టేక్ ఏ హ్యూజ్ లీప్ రిగార్డింగ్ దట్. వీటిల్లో ఎప్పుడైతే మీరు డిజిటల్ మార్కెటింగ్ వస్తారో SEOకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి, మెటా లీడ్స్కి, గూగుల్ యాడ్స్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో యూ నీడ్ టు లెర్న్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద గ్రేట్ మైండ్ సెట్ ఈజ్ విత్ యూ. అంటే రైట్ మైండ్ సెట్ ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉంటే ద ఇండస్ట్రీ ఈజ్ విత్ యూ, వీఆర్ విత్ యూ, స్కిల్కాన్ ఈజ్ విత్ యూ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఇంటర్న్షిప్. ఫస్ట్లీ స్కిల్కాన్ ఈజ్ విత్ యూ ఇన్ ఆర్డర్ టు గెట్ ద వేకెన్సీస్ వేర్ ఎవర్ దే ఆర్ అవైలబుల్. దెన్ ఇఫ్ యూ గెట్ ద జాబ్ బై ప్రూవింగ్ యువర్ స్కిల్, మీ స్కిల్తో మీరు జాబ్ తెచ్చుకోగలిగితే మేము వేకెన్సీస్ గుడి దాకా తీసుకెళ్తాం, గుడిలో దండం పెట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఎప్పుడైతే మీరు వేకెన్సీస్లో మీరు జాబ్లో సెలెక్ట్ అవుతారో
దెన్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ యూ ద జాబ్ సపోర్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళారో యూ నీడ్ టు అప్లై యువర్ స్కిల్స్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. ఎప్పుడైతే స్కిల్స్ అప్లై చేస్తారో కొంత టైం పడుతుంది మీకు. ఆ టైంలో మేము జాబ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ అవర్ ఎండ్ ఇఫ్ యూ టేక్ కోచింగ్ ఫ్రమ్ Skillcon training institute for jobs, right? So this is regarding the industry analysis, mostly Google ads, Meta ads, search engine optimization, and more than this thing, people who can build the campaigns and strategies are given much more importance, right? So build that particular capabilities. And thank you. So now I will be handing over the session to Sandeep sir, and whatever doubts that you have, make sure that you ask Sandeep sir, and then as he is an expert in digital marketing, he will be giving you more inputs on how to learn. అంటే మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఆయన మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తారు. అండ్ లెర్న్ అండ్ జాయిన్ ద కోర్స్. ద క్లాసెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ 31st of October, right? థ్యాంక్ యూ సార్, వెంకట్ సార్ అండ్ వెంకటేష్ సార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్ కౌన్సిలర్. సో మీరు ఇప్పటి వరకు చూసారు లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, అండ్ దాంట్లో మీకు ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం Skillcon నుంచి మేము మీకు ఏ విధంగా పుష్ చేస్తాము అనేది క్లియర్గా ఉంటుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ చాట్ బాక్స్. ఓకే ఓకే సో అండ్ వీఆర్ ఎట్ పిల్లర్ నెంబర్ 1093 ఎట్ చికట్పల్లి, దోమలగూడ PS ఆపోజిట్లో ఉన్న సైడ్లో బిసైడ్లో ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఒక మంచి కెరీర్ సెట్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి పోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే క్లారిటీ అది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో మాకున్న ఎక్స్పీరియన్స్, మేము ఇచ్చే కౌన్సిలింగ్, కంటెంట్, సిలబస్ అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ గ్యారంటీడ్ ప్లాట్ఫామ్. సెషన్ ఇక్కడ మీకు ల్యాబ్ సెషన్ ఉంటుంది, అలాగే మీకు కోర్స్ కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అవన్నీ కూడా మీరు నేర్చుకొని ప్లేస్మెంట్ అవ్వాలి. వీఆర్ గివింగ్ దిస్ కోర్స్ ఇన్ 60 days ఓన్లీ. ఓకే సార్, ఇంత తక్కువ మీరు నేర్పిస్తారంటే ఎస్, వీ విల్ టీచ్ యూ. ఓకే, మీరు ఏ ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కోర్స్ నేర్పించి మీకు జాబ్ ఇచ్చే గ్యారంటీ మాది. ఓకేనా? సో యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ ఎట్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఆల్సో. ఓకే, గూగుల్ మై బిజినెస్లో కూడా మా పేజ్ ఉంది, లొకేషన్ ఉంది. వచ్చేయండి, వచ్చి ఇక్కడ మా ఫ్యాకల్టీ ఉంటారు, కలవండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే వెంటనే కోర్స్లో జాయిన్ అవ్వండి, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.